అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. సౌలు, నీ మాట మంచిది, వెళ్ళుదుము రమ్మనగా వారు దైవజనుడుండు ఊరికి పోయిరి. ఊరికి ఎక్కిపోవచ్చుండగా నీళ్లు చేదుటకై వచ్చిన కన్యకలు తమకు కనబడినప్పుడు, ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడా అని అడిగిరి. చాలు. దేవుని వాక్యంలో ఈ రాత్రి కొద్ది మాటలు మనం జ్ఞాపకానికి తెచ్చుకుందాం. బైబిల్ గ్రంథం మన జ్ఞాపకం చేస్తున్న ఒక అమూల్యమైన విషయం గుర్తు చేసుకుందాం. ఈ సమూయేలు గ్రంథం మొదటి గ్రంథం 9వ అధ్యాయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ 9వ అధ్యాయంలో కీషు కుమారుడు బెన్యామీను గోత్రీకుడైన సౌలును గూర్చి తన తండ్రిని గూర్చిన సంభాషణ ఇందులో వ్రాయబడిద్ది. ఇక్కడ విషయం ఏంటనంటే, ఈ కీషు అనే ఆయన సౌలుకి తండ్రిగా ఉన్నాడు. కీషుకున్న ఆస్తి అంతా తదనంతరం తన బిడ్డ అయి ఉన్న సౌలునకు కూడబెట్టి దాచిపెట్టిన ఆస్తి ఏదనంటే గాడిదల మందలు, గార్ధబొమ్మల మందలు. ఆ దినాలలో ఆస్తిపాస్తులు అనేవి మందల రూపంలో, మాన్యముల రూపంలో ఇలాగునుండేవి. అయితే వాక్యంలో మనం చూస్తే ఒకానొక రోజున ఆ గాడిదలన్నింటినీ బయటికి పంపించిన తర్వాత అవి పొలిమేర దాటి వెళ్ళిపోవటం, తిరిగి మరలా సొంత వాని దొడ్డిలోనికి రాలా. అవన్నీ వెళ్ళిపోయినవి, తప్పిపోయినవి. ఉన్న ఆస్తి, ఆ కొడుకు కోసం కూడబెట్టింది, దాచిపెట్టింది ఆ ఆస్తి గాడిదలు. ఇప్పుడు ఆ గాడిదలన్నీ తప్పిపోయేసరికి ఈ సౌలు తండ్రి అయి ఉన్న కీషునకు దిగులు పట్టుకున్నది. బాధపడుతున్నాడు. అయ్యో, నేను బిడ్డ కోసం కూడబెట్టిందంతా ఇలాగును దారి తప్పిపోయిందే, మొత్తానికి ఏమీ లేనివానిగా నా బిడ్డను చేసి వెళ్ళాల్సి వస్తుందని చెప్పి దిగులుతో మంచం పడితే, అప్పుడు ఆ సౌలు తన తండ్రిని గురించి చెప్తా అంటాడు, నాయనా, ఆస్తి పోయితే మనం సంపాదించుకోగలం కానీ నీవు నాకు దూరం అయితే నేను సంపాదించుకోలేనుగా. పోయింది ఏదో పోయింది, మరలా అది మనకు దొరికితే దొరుకుతుంది, లేకుంటే లేదులే, కానీ దాని కొరకు కాదు, నువ్వు నాకు చెప్పినా ఎంత వారించినా వినలేని పరిస్థితి. ప్రభునందు మికిలి ప్రియమైన వారలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు ఆ పోగొట్టుకున్న గాడిదలు, పోగొట్టుకున్న ఆస్తి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, పరిశుద్ధ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, ఇప్పుడు పోగొట్టుకున్న తండ్రి ఆస్తిని మరలా కూడబెట్టుకోవటానికి, పోగొట్టుకున్నవి సంపాదించుకోవటానికి ఏం చేయాలో ఆ తండ్రి కొడుకుల సంభాషణలో మనకు తారసపడుతూ ఉంటుంది. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అయ్యా, నాకు దిగులుగా ఉన్నది, నీకోసం నేను కూడబెట్టింది కోల్పోయాను, ఏమీ లేకుండా నిన్ను ఉట్టి చేతులతో అలాగును పంపించాల్సి వస్తుందని బాధపడుతూ చివరికి అంటున్నాడు, ఇదిగో నీవు వెళ్ళి గాడిదలు ఎక్కడన్నా దొరుకుతాయేమో
తిరిగి వాటిని మరలా తోలుకొని రా. నీవు కోల్పోయిన ఆస్తిని మరలా నువ్వు సంపాదించాలి, నువ్వు వెతకాలి అని అంటున్నాడు. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వర్లారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న మాట, ఆ దినాలలో సౌలు తండ్రి అయ్యున్న కీషు తన కుమారుని కొరకు దాచిన ఆస్తి ఆ గాడిదల మందలు వాటిని పోగొట్టుకున్నప్పుడు ఆ తండ్రి చాలా బాధపడ్డాడు. బిడ్డకి ఏమీ లేకుండా చేసి వెళుతున్నాను దిగులు పడ్డాడు. అయితే 2024 సంవత్సరాల క్రితం మన జీవితాలలో మనం కోల్పోయినది మరలా మనకి ఇవ్వటానికి మన తండ్రి అయ్యున్న పరమ తండ్రి అయ్యున్న దేవుడు కూడా చాలా ప్రణాళిక కలిగి నీ పట్ల నా పట్ల ఆయన తన ప్రేమను వెల్లడిపరిచాడు. మనమేం కోల్పోయాం? తండ్రి అయిన దేవుడు ఆది కాలంలో లోకంలో ఉన్న మానవులమైన మనకందరికీ ఇచ్చిన ఆస్తి ఏంటనంటే దేవునితో ఉండే భాగ్యం. ఏదైనా తోటలో ఆదికాండం 3వ అధ్యాయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన పితరుడై ఉన్న అవ్వమ్మ ఆదాముల యొక్క జీవితాన్ని గుర్తు చేసుకున్నప్పుడు ప్రతి చల్లపూట దేవునితో సహవాసం చేసేవాళ్ళు, ప్రభువుతో గడిపేవాళ్ళండి. అయితే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత తినవద్దన్న పండును తిన్న తర్వాత జరిగిన కార్యం ఏంటనంటే తండ్రి అయిన దేవుడు వారికి ఇచ్చిన ఆస్తి పరిశుద్ధతను కోల్పోయారు, దేవునితో ఉండే భాగ్యాన్ని కోల్పోయారు, ప్రభువుతో సహవాసం చేసే భాగ్యాన్ని కోల్పోయి తోటలో నుండి అలాగున బయటికి తోలివేయబడ్డారు అని వాక్యంలో ఉన్నది. అయితే ఈ రాత్రి దేవుని యొక్క ఉద్దేశం ఏంటనంటే మనం కోల్పోయిన తండ్రి అయిన దేవుని ఆస్తిని తిరిగి మరలా మనం పొందుకొని దేవునికి ఇష్టలుగా జీవించడానికి మనం కూడా కొన్ని పనులు చేయాలి. ఆ రోజున సౌలు తండ్రి పోగొట్టుకున్న ఆస్తిని మరలా తిరిగి సంపాదించడానికి సౌలు ఏ పని అయితే చేశాడో ఆ పని మనం కూడా చేయాలి. రాత్రి జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన మాట గుర్తు చేస్తుంది. మనమందరం తండ్రితో ఉండే భాగ్యం అనే ఆస్తిని కోల్పోయాం, పరమ తండ్రితో సహవాసం చేసే భాగ్యాన్ని కోల్పోయాం. ఆయన ఇచ్చిన ఆ గొప్ప ధన్యత, ఆయనతో జీవించే భాగ్యాన్ని ఆ ఏదేను తోటలో 3వ అధ్యాయం ఆదికాండంలో మన పితరులు పోగొట్టుకున్నారు. పోగొట్టుకున్న దానిని సంపాదించుకోవాలి అని అంటే మనం ఏం చేయాలో తెలుసా? దేవుని వాక్యంలో చూస్తే ఇప్పుడు అక్కడ కోల్పోయిన ఆస్తిని సంపాదించుకోవటానికి వాళ్ళు చేసిన పని ఏంటనంటే ఆ 9వ అధ్యాయం 10వ వచనంలో చూస్తే వెతకటానికి సమూయేలు గ్రంథం 1వ గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనం చూచినప్పుడు ఆ పోగొట్టుకున్న ఆస్తి కొరకు తండ్రి మాట విని ఇష్టం లేకపోయినా వెతకటానికి వెళ్ళారంట. వెతికి తెచ్చుకున్న భత్యం అయిపోయింది, దారి ఖర్చులకు తెచ్చుకున్నవన్నీ అయిపోయినవి. చివరికి ఇప్పుడు ఈ సౌలని ఆయన మాట్లాడుతూ పనివాడితో చెప్తున్నాడంట, అరే మనం ఎంట నుండి వచ్చి చాలా రోజులైందిగా, ఇప్పుడు ఆస్తి దొరకటమేమో కానీ మంచంలో ఉన్న వయసులో పెద్దవాడయ్యి ఉన్న నా తండ్రి పరిస్థితి ఎలాగున్నదో, ఆస్తి పోయితే సంపాదించుకోగలం కానీ ఇదిగో నా తండ్రి పోయితే నేను సంపాదించుకోలేను, ముందు నా తండ్రి దగ్గరికి వెళదాం పదా అని అంటే పనివాడు చెప్తాడంట, ఇదిగో ఇందాక వచ్చాం కదయ్యా, ఇందాక వెతుకుచూ ఇక్కడ దాకా వచ్చాం, మన ఆస్తిని ఎక్కడున్నదో అవి దొరుకుతాయా దొరకవా, దొరికితే ఎక్కడున్నాయి, ఎటెళితే దొరుకుతాయి, విషయం మొత్తం చెప్పటానికి ఇక్కడ దీర్ఘదర్శి ఒకడు ఉన్నట్లుగా నాకు తెలుసు. అతని పేరు సమూయేలు, అతడు ఘనుడు, అతని నోట నుండి ఏ మాట పలుకునో ఆ మాటను దేవుడు నెరవేరుస్తున్నాడు. గమనించాల్సిన విషయం, ఈ మధ్యకాలంలో దేవుని యొక్క సేవకుని నోట నుండి వచ్చే దైవ వాక్యాన్ని నమ్మకపోతే నీ జీవితంలో మేలు కలగదుగా. అక్కడ పనివాడు దాసుడే ఆ సౌలు కన్నా వాళ్ళ ఇంట్లో ఉండి పాలేరుగా బ్రతుకుతూ వాళ్ళు ఇచ్చేవి తింటున్న వాడే, ఒక తక్కువ స్థితి కలిగిన వాడే, కానీ దేవుని సన్నిధిలో దైవజనుడి దగ్గరికి మనం వెళితే మనం కోల్పోయినవి మనకు దొరుకుతాయని చెప్పిన మాటకి ఆ సౌలు లోబడ్డాడండి. ఎంత గొప్ప విషయం అండి. నీవు పోగొట్టుకున్న దేవునితో ఉండే భాగ్యాన్ని పొందుకోవటానికి, మనం కోల్పోయిన పరమరాజ్యంలో ఉండే గొప్ప స్థితిని మరలా మనం సంపాదించుకోవటానికి, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికమైన అనుబంధాన్ని మరలా మనం ఏర్పాటు చేసుకొని అభివృద్ధి చెందటానికి మనం కూడా
చేయాల్సింది అక్కడ పనివాడు చెప్పిన మాట విన్నారు. ఇదిగో నీవు నేను దేవుని పనివాడు, దేవుని సేవకులు చెప్పే సువార్తను మనం వినాలి, విని దాని చొప్పున చెయ్యాలి. పనివాడు చెప్తున్నాడు ఆ 10వ వచనంలో, అయ్యా ఇక్కడ దాకా వచ్చాము కదా, దయచేసి ఈ దగ్గరలోని దీర్ఘదర్శి ఉన్నాడు వెళదామని అంటే, ఆఫ్టర్ ఆల్ మేమిస్తే తినేవాడివి, నాకన్నా తక్కువ వాడివి, మా ఇంట్లో పాలీరుగా ఉంటున్న వాడివి, నీవు చెప్తే నేనంటవేంటి అనే మాట అనలేదండి. ఒకవేళ అంటే అతని గాడిదలు అతనికి దొరికేవి కావు. దేవుని యొక్క ఆ కృపతో కూడిన ఆశీర్వాదం, రాజయ్యే భాగ్యాన్ని కూడా పొందుకునేవాడు కాదు. ఈ రాత్రి మన జీవితాలు ఎట్లాగుంటున్నాయి? దేవుని సేవకుడు చెప్పే దేవుని మాటకు లోబడుతున్నామా? దేవుని సేవకుని తృణీకరిస్తున్నామా? దేవుని సేవకుడు చెప్పే దేవుని వాక్యాన్ని తృణీకరించి మాకు ఆశీర్వాదం దొరికిద్ది, మాకు దీవెన దొరికిద్ది అనుకుంటే అది పొరపాటును కూడా నీకు దొరకదుగా. వాక్యంలో మనం చూస్తే అతడట సౌలు ఆ పనివాడు చెప్పిన మాట విని వెళదామన్నాడంట. మనం కోల్పోయినవి కూడా, మనం కోల్పోయిన ఆరోగ్యం కావచ్చు, మనం కోల్పోయిన క్షేమం కావచ్చు, నీవు కోల్పోయిన సంతోషం కావచ్చు, నీవు కోల్పోయిన ఉన్నతమైన స్థితి ఏదైనా కావచ్చు, ఈ రాత్రి ఆ స్థితిని దేవుడు మరలా నీకు ఇస్తాడు. అది నీకు దొరకాలి అని అంటే దేవుని సేవకుడు చెప్పే దేవుని ఉపదేశాన్ని వినాలి, విని దానికి లోబడాలి, దాన్ని చొప్పున చేయటానికి నీవు సిద్ధపడాలి. రెండవది, వాళ్ళట పనివాడు చెప్పిన మాట విని మొత్తానికి సరే వెళదాం పదా అని అంటాడయ్యా. ఏం లేదుగా, ఏంటి పరిస్థితి అనంటే, ఏం పర్వాలేదయ్యా, నా యొద్ద పావుతులం వెండి ఉన్నది, ఉట్టి చేతులతో ఏం వెళ్ళొద్దులే, నా తీసుకొని తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత నాది నాకు ఇద్దులే అని అంటాడట. ఆ తర్వాత వాళ్ళిద్దరు అలాగున సమ్మతించి వెళుతూ ఉంటే ఆ పట్టణంలోనికి సౌలు సమూయేలు ప్రవక్త ఉన్న ఆ పట్టణంలోనికి ప్రవేశించగానే మొత్తానికి ఊర్లోనట కొంతమంది కన్యకలు నీళ్లు చేదుకోవటానికి ఆ బావి దగ్గరికి వస్తూ పోతూ ఉన్నారట. 9వ అధ్యాయము 11వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అందులో వ్రాయబడిన మాట, ఆ కన్యకలు నీళ్లు చేదుకొని వెళతా ఉంటే వాళ్ళని అడుగుతున్నారంట, అమ్మా ఇక్కడ దీర్ఘదర్శి ఉన్నాడు కదా, దీర్ఘదర్శి ఉండేది ఎక్కడ, అతని ఇల్లు ఎక్కడా అనంటే వాళ్ళు ఆయనకు చెప్తా ఉన్నారంట. అంటే కన్యకలను అడిగి తెలుసుకున్నారు. ఈ రాత్రి మన జీవితంలో మనం కోల్పోయినవి, మనం ఏవైతే దూరం చేసుకున్నామో, దేవునితో సహవాసాన్ని దూరం చేసుకున్నాం, దేవునితో ఉండే భాగ్యాన్ని దూరం చేసుకున్నాం. ఇప్పుడు ఆ స్థితిగతులన్నిటిని మరలా మనం పొందుకొని ఆశీర్వాదకరమైన అనుభవాలలోనికి రావాలి అని అంటే కన్యకలను అడిగి తెలుసుకోవాలండి. కన్యకలంటే ఎవరు? పరిశుద్ధులు. పరిశుద్ధులనంటే ఎవరు? యేసుక్రీస్తు రక్తంతో కడగబడి కొనబడి సంఘంలో, సార్వత్రిక సంఘంలో దేవుని ఉపదేశాన్ని విని ఉపదేశానుసారంగా నడుచుకునేవారు పరిశుద్ధులు. యేసు రక్తంతో కడగబడిన వారు పరిశుద్ధులు. పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందిన వారు పరిశుద్ధులు. ఆ పరిశుద్ధులని అడిగి తెలుసుకోవాలి. ఈ దినాలలో మార్పు లేని వాళ్ళ మాటలు వింటున్నాం, మార్పు లేని వాళ్ళ యొక్క సలహాలు పాటిస్తున్నాం, కానీ మారి ఉపదేశానుసారంగా ఉండే వాళ్ళ సలహాలు పాటించటం తక్కువైంది. అందుకేగా జీవితాలలో కోల్పోయిన దొరకట్లా, అందుకేగా నీకెంతన్నా క్షేమం అనేది లేకుండా పోయింది. ఈ రాత్రి నీవెవరివైనా, నీ స్థితిగతులు ఏవైనా నీకంటూ క్షేమం కలగాలనంటే, నీవు కోల్పోయినవి మరలా పొందుకోవాలనంటే, అది ఆయుష్ అయినా, ఆరోగ్యమైన, ఆశీర్వాదమైన, ఐశ్వర్యమైన, నెమ్మదైన, సమాధానమైన, అది ఏదైనా తిరిగి మరలా పొందుకోవాలి అనంటే సేవకులు చెప్పిన సువార్తను విని లోబడాలి. రెండవది, కన్యకలు ఆ పరిస్థితులన్నీ నీకు తెలియజేస్తారు. ఆ కన్యకల మాటకి విధేయుడయ్యి వాళ్ళు చెప్పిన దారిలో నువ్వు వెళ్ళాలి. 11వ వచనంలో కూడా అడిగితే అప్పుడు వాళ్ళు చెప్తున్నారంట, అదుగదుగో ఆ ఎత్తైన స్థలంలో, ఆ మిద్దె మీద, ఆ మిద్దెలో ఆయన ఉంటాడు అని చెప్తున్నారంట. మనం కూడా సంఘంలోనికి వచ్చాక, సహవాసంలోనికి వచ్చాక, మారు మనసు పొందిన పరిశుద్ధులు అనబడిన దేవుని విశ్వాసుల యొక్క అనుభవంతో కూడిన ఆ ఉపదేశ క్రమాన్ని బట్టి నడుచుకునే వారిగా ఉండాలి. సంఘంలోనికి వచ్చిన తర్వాత మనం ఎట్లాగుంటున్నాం? ఇంకొంతమందిని నడిపించేవారిగా ఉంటున్నామా? ఇంకొంతమందిని చెడగొట్టేవారిగా ఉంటున్నామా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని బలపరుస్తున్నామా? దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళని లోకానికి నడిపించేవారిగా ఉంటున్నామా? పరిశీలన చేసుకోవాలి. సంఘంలోనికి వచ్చాక మనం కన్యకలుగా ఉండాలి. ఆ కన్యకలకు ఉండే లక్షణాలు ఏంటో
ఏమిటనంటే మత్తయి సువార్తలో 25వ అధ్యాయంలో ఆ కన్యకలలో 2 గుంపులతో కూడిన కన్యకలను గుర్తు చేస్తాడు. కన్యకలే 10 మంది కన్యకలు బయలుదేరారట. 25వ అధ్యాయం 1వ వచనం నుండి 10 మంది కన్యకల ఉద్దేశం ఒకటే, ఆశయం ఒకటే, వాళ్ళు ఆచరించిన దారి కూడా ఒకటే. ఏంటి అనంటే పెండ్లి కుమారుడు రానయ్య ఉన్నాడు, ఆ పెండ్లి కుమారుని ఎదుర్కోవటానికి మేము వెళ్ళాలి. పెండ్లి కుమారుని కోసం వచ్చారు, పెండ్లి కుమారుణ్ణి చూడాలి, చూచిన ఆయనతో విందులో పాలొందాలి. మొత్తానికి 10 మంది వచ్చారు. 10 మంది ఆలస్యమైంది ఆయన రాక. 10 మంది కునికారు, 10 మంది నిద్రలోనికి వెళ్ళిపోయారు. అయితే మధ్యరాత్రి వేళ అనుకోనని గడియలో అకస్మాత్తుగా ఒక స్వరం వినపడింది. ఇదిగో పెండ్లి కుమారుడు ఏం చేయుచున్నాడు అనే స్వరం వినపడగానే 10 మంది లేచారు, 10 మంది దీపాలు వెలిగించారు. కానీ ఆ 10 దీపాలలో 5 దీపాలేమో వెలుగుతూ ఆరిపోతూ ఉన్నాయి, 5 దీపాలేమో దేదీప్యమానంగా వెలుగుతూ ప్రకాశమానంగా కనబడుతూ ఉన్నాయి. ఏమైంది వెలుగుతూ ఆరిపోవటానికన్నానంటే ఆ 5 దీపాలలో నూనె అయిపోయినది, తైలం లేకపోయింది. దేవుని సన్నిధిలోనికి వచ్చాక, సంఘంలోనికి వచ్చాక మనం కన్నికలమే కానీ కన్నికలలో కూడా సిద్ధపాటు కలిగిన కన్నికలుగా ఉండాలి, వెలుగుచున్న దీపాలు కలిగిన కన్నికలుగా మనం ఉండాలి. ఈ రాత్రి మాటలు ఆలకిస్తున్న మనం సంఘంలోనికి వెళుతున్నాం, ఏదో ఒక సహవాసంలో ఉంటున్నాం. దేవుని సేవకుని యొక్క ఆ ఉపదేశ క్రమం, దేవుడి సేవకుడు చెప్పే దేవుని ఉపదేశాన్ని మనం వింటున్నామా? వినిదానికి లోబడుతున్నామా? లోబడి మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత కన్యకల గుంపులో చేర్చబడ్డాక నీవు నేను ఎట్లాగున ఉండాలి అనంటే వెలుగుచున్న దీపాలు కలిగిన బుద్ధి కలిగిన కన్యకలలాగా ఉండాలి. కానీ నిర్లక్ష్యంతో, అజాగ్రత్తతో, సిద్ధపాటు సరిగ్గా లేని ఆరిపోతున్న దీపాలు కలిగిన వాళ్ళలాగా మనము ఉండకూడదు. ఇంకొక కన్యకల గుంపు ఎవరు తెలుసా? ఆదికాండం 24వ అధ్యాయంలో 16వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే అబ్రహామునకు కోడలను తీసుకురావటానికని ఎలియాజరు భక్తుడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి ఆ ఊర్లో ప్రవేశించాక ఇప్పుడు ఆ బావి దగ్గరికి చాలామంది కన్యకలు వస్తున్నారట. వాళ్ళందరూ ముక్కు ముఖం వాళ్ళ నడక అన్ని చూడటానికి అందంగా చక్కగా కనపడుతున్నాయి. కానీ ఈయన మనసులో అనుకుంటున్నాడు, నా యజమాని అయ్యున్న అబ్రహాము యెహోవా యందు భక్తి కలిగిన వాడు కదా, ఆ ఇంటికి సరిపడిన కోడలు మరి వీళ్ళల్లో ఎవరో? నా యజమాని కొన్న ఆతిథ్యమిచ్చే గుణం, నా యజమాని కొన్న దేవునితో గడిపే అనుభవాలు వీళ్ళల్లో ఎవరికొన్నాయో ఎలాగునో తెలుస్తుంది నాకు అని చెప్పి మదిలో ఓ చిన్న ప్రార్థన చేసుకుంటున్నాడు. ప్రభువా, యెహోవా, ఇదిగో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మా జీవితంలో ఎన్నో మేలులు చేసావు కదా నాయన. కానీ ఒక్క విషయం నీ సన్నిధిలో మనవి చేసుకుంటున్నా, ఒక్క విషయం నీ పాదాల దగ్గర నేను మనవి చేసుకుంటున్నానయ్యా. ఏంటది అనంటే ఇదిగో ఇంతమంది కన్యకలు కనపడుతున్నారు, వీరిలో నా యజమాని ఇంటికి కోడలుగా సరిపడే అమ్మాయిని నేను గమనించి కనిపెట్టడానికి నేను దప్పికేస్తుంది. నాకు దాహానికి నీళ్ళెమ్మని అడిగినప్పుడు ఎవరైతే వాళ్ళ కడవదించి నాకు నీళ్లు పోస్తారో ఆమె అని చెప్పి నేను అనుకుంటానయ్యా అని ప్రార్థన చేసుకొని అలాగున ఎలియాజరు వెళ్ళిపోయి ఆ బావిలోనికి వెళ్ళి నీళ్లు ముంచుకొని కడవ భుజాన్ని పెట్టుకొని మరలా బావి పైకి ఎక్కి వస్తూ ఉంటే అనేక మంది కన్యకలు ఉన్నారు. ఈయన అడుగుతుంటే అందరూ చూస్తున్నారు, దాటి వెళ్ళిపోతున్నారు. కానీ రిబకా అనే కన్యక మాత్రం తన కడవను భుజం మీద నుండి దించి అతనికి నీళ్లు దాహానికి ఇచ్చి మరల అడుగుతుంది, ఇదిగో మీకు నోరుంది కాబట్టి నువ్వు అడిగి దప్పికి తీర్చుకున్నావు, మరి నిన్ను మోసుకొని వచ్చిన ఈ వంటలు ఉన్నాయి కదా, వీటికి కూడా దప్పికేస్తుందిగా, వాటికి కూడా నేను నీళ్లు పెడతా. అంటే పరిచర్య గుణం కలిగిన కన్యకలుగా ఉండాలి. మనం కోల్పోయినవి పొందుకోవాలనంటే మొదటిది దేవుని పనివాడు చెప్పిన ఉపదేశాన్ని విని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొందాలి. రెండవది
దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తున్న ఓ శ్రేష్టమైన విలువైన మాట ఏంటి అని అంటే, ఆయన సన్నిధిలో సిద్ధపాటు కలిగిన బుద్ధి కలిగిన కన్యకలుగా ఉండాలి. ఇంకొకటి మూడవది ఒక శ్రేష్టమైనది ఏంటనంటే పరిచర్య గుణం కలిగిన కన్యకలుగా ఉండాలి. సంఘంలో మనం ఎట్లాగుంటున్నాం? పరిచర్య చేసే గుణం కలిగిన వారిగా ఉంటున్నామా? అతిథి పరిచర్య చేసేవారిగా ఉంటున్నామా? చివరిలో ఇంకొక మాట అంటాడు, న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయము 37 నుండి 40 వచనాల వరకు జ్ఞాపకం చేసుకుంటే అక్కడ యెఫ్తా కుమార్తె అయ్యున్న కన్యకను గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆ కన్యకకున్న ఒక మంచి లక్షణం ఏంటనంటే, తన తండ్రి వెలివేయబడిన పరిస్థితులలో మరలా వాళ్ళు వచ్చి ఆయనను చేర్చుకోవటానికి ఓ మాట చెప్తున్నారయ్యా, ఇప్పుడు శత్రువులు మా మీదికి వస్తున్నారు, వాళ్ళను గనుక నువ్వు జయించి మాకు విజయం విడుదల ఇవ్వగలిగితే ఇక నీవే మా మీద నాయకుడివి, నీవే మాకు అధికారిగా ఉంటావని చెప్పగానే యెఫ్తా ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళిపోతాడు. ప్రభువా యెహోవా, నేను ఇప్పుడు యుద్ధానికి వెళుతున్నాను, శత్రువుల పైన నాకు ఘన విజయం నువ్వు ఇచ్చి క్షేమంగా నా ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు నాకు సహాయం చేస్తే, నా ఇంటికి విజయం పొందుకొని వచ్చేటప్పుడు నా ఇంటి గుమ్మంలో నుండి ఏదైతే మొదటిగా నాకు ఎదురొస్తుందో దానిని నీకు దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. అంతే, ఆయన ప్రార్థన చేసుకున్నాడు, మొక్కుకున్నాడు, వెళ్ళిపోయాడు. యుద్ధంలో శత్రువుల మీద గొప్ప విషయం వచ్చింది. మేళతాళాలతో, ఆనందంతో, జయగీతములతో ఇంటిలోనికి వస్తూ ఉన్నాడు. ఈ సంగతి ఇంటనున్న తన కుమార్తె, ఎదిగిన యవనస్త్రాలైన తన కుమార్తె ఆలకించి ఆమె ఏం చేస్తుందనంటే తన చిలికెత్తెలతో కూడా ఇంటిలోనికి వస్తున్న తండ్రికి ఎదురొస్తుంది. అయ్యో, ఆ సందర్భాన్ని గమనించిన యెఫ్తా కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నాడు. ఇదేంటి నాయనా, ఎందుకు ఏడుస్తున్నావు? దేవుడు మనకు గొప్ప విజయం ఇచ్చాడుగా అనంటే అప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, అమ్మో, నాకు దుఃఖాన్ని కలుగు చేసిన శత్రువుల వలెనో బాధను కలుగు చేసావుగా. ఏమైంది అనంటే, ఇదిగో నేను దేవుని సన్నిధిలో ఒక మొక్కుబడి చేసుకున్నా, ఇలాగును దేవునికి మాట ఇచ్చా, నీవు నాకు శత్రువుల పైన విజయం ఇచ్చి క్షేమంగా నా ఇంటికి తీసుకొస్తే నా ఇంటి గుమ్మంలో నుండి ఏదైతే మొదట నాకు ఎదురుగా వస్తుందో దానిని నీకు దహన బలిగేస్తానన్నమ్మా. కానీ ఎదిగిన బిడ్డవి, నీవు నాకు ఎదురుగా వచ్చావే, దేవునికి ఇచ్చిన మాట ప్రకారం నా బిడ్డ అయి ఉన్న నిన్ను నేను దహన బలిగా అర్పించాలని గుండెలు అవిసేలా ఏడుస్తూ ఉంటే ఆ బిడ్డ అంటుందంట, నాయనా, యెహోవాకు మాట ఇచ్చావా? వెలివేయబడిన మన జీవితాలు, తృణీకరించబడిన మన జీవితాలు ఆ దేవుడు ఈ రోజుని ఈ స్థితిలోనికి తీసుకొచ్చాడు కనుక ఆయనకి ఇచ్చిన మాట తప్పటానికి వీలు లేదు. అయితే నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను దేవుని సన్నిధిలో నన్ను నేను సిద్ధపరచుకుంటానని వెళ్ళి ఆ తరువాత వచ్చిన తరువాత అతడట తాను మాట ఇచ్చినట్లుగా యెహోవాకు దహన బలిగా అర్పించాడు. అంటే సంఘంలోనికి మనం వచ్చిన తర్వాత ఎట్లాగున ఉండాలి అనంటే వాక్యం చెప్తుంది, మనం పోగొట్టుకుని పొందుకోవటానికి పనివాడు చెప్పినది సౌలు విన్నాడు. రెండవది, కన్యకలను అడిగి విషయం తెలుసుకొని ప్రవక్త దగ్గరికి వెళ్ళి ఆ తరువాత ఆ దైవజనులతో కలిసి భోజనం చేయటం, అక్కడ ఉండటం, తెల్లారు ఆయన ప్రార్థన చేసి ఆయనను ఆశీర్వదించి పంపటం, ప్రవచనాత్మకంగా దేవుడు నిన్ను రాజుగా కోరుకున్నాడయ్యా, ఇదిగో నువ్వు మార్గంలో ఉండగా క్రొత్త మనసు నీకు వస్తుంది, ప్రవచించే భాగ్యం దొరుకుతుంది, నీవు పోగొట్టుకున్నవి నీకన్నా ముందుగా నీ ఇంటి దగ్గర వాటి కట్టుగోయల దగ్గరే ఉంటాయి అని చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రాత్రి మనం ఏం కోల్పోయి పొందుకోవటానికి ప్రభు సన్నిధిలోనికి చేరిన మనం కూడా ప్రభువుకు అప్పగించుకుందాం. దేవుని సేవకులు చెప్పే సువార్తని ఆలకించుదాం, దానికి విధేయులం అవుదాం, తిరుగుబాటు మానుకుందాం. దేవుని సన్నిధిలోనికి వచ్చిన తర్వాత కన్యకలు ఆ ఊరిలోనికి వచ్చినాక చెప్పిన మాట విని కన్యకలు చెప్పిన మాట చొప్పున దైవజనుని యొద్దకు వెళ్ళారు. సంఘంలోనికి వచ్చాక మనం దేవుని దగ్గర కొంతమందిని నడిపించే కన్యకల వలె ఉండాలి. సంఘంలోనికి వచ్చాక, మారు మనసు పొందాక, బాప్తిస్మం పొందాక నీవు నేను పరిశుద్ధమై ఉన్న కన్యకలకు సాదృశ్యమే. కన్యకలుగా ఉన్న మనం ఎట్లాగునుండాలి అనంటే వెలుగుచున్న దీపాలు కలిగిన బుద్ధి కలిగిన కన్యకలలాగా సిద్ధపాటు కలిగి ఉండాలి. రెండవది, కన్యకలుగా ఉన్న మనం ఎట్లాగును ఉండాలి అనంటే
పరిచర్య గుణం కలిగిన వారిగా ఉండాలి. కన్నికలుగా ఉన్న మనం ఎట్లాగున ఉండాలి అని అంటే సమర్పణ కలిగిన వారిగా ఉండాలి. అప్పుడు మనం పోగొట్టుకున్నవి పొందుకుంటాం. ఈ రాత్రి అతి గొప్ప భాగ్యం పొందుకోవటానికి ప్రభు వాక్యం మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన వినికిళ్ళలో ఫలింపచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ఈ రాత్రి దేవాతి దేవుడు మనకిచ్చిన శ్రేష్టమైన మాటలను బట్టి, అమూల్యమైన విలువైన మాటలను బట్టి ప్రభు సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం ఏకీభవించుదాం. ప్రభు